సీఎం జగన్ పై జరిగిన ఈ దాడి ఘటన తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. పీఎం ప్రధాని మోదీ స్పందించారు. అలాగే చంద్రబాబు నాయుడు, జగన్ చెల్లెలు షర్మిల కూడా స్పందించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. అలాగే తమ్మినేని సీతారాం కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మా ప్రతినిధి శ్రీనివాస్ ఆయనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయి దాడికి సంబంధించి విషయం తెలిసిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఏ విధంగా చూస్తారు? చాలా అమానుషం. మనుషులు ఎవరు చేసే చర్య కాదు ఇది. సభ్య సమాజం మధ్య ఇవి ఒక మచ్చ లాంటిది. ఇవాళ సభ్య సమాజం మనల్ని గుర్తించే పరిస్థితి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకే తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఒక మనిషి ప్రజాస్వామ్యుతంగా తను ప్రచారానికి, ఎన్నికల ప్రచారానికి ఓట్లు అడిగే దాంట్లో వెళ్తుండేటప్పుడు ఈ విధమైనటువంటి చర్యలు చాలా అమానుషం, అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఇవి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మొట్టమొదటిసారిగా మేము ఖండిస్తున్నాం. ఇది ఎవరు చేయనివ్వండి, దీన్ని ఖండిస్తున్నాం. అయితే ఈ పద్ధతిలో మనం పోతే మనుషులకు మనుషులే ఉండరు. ఇవాళ మీరు తర్వాత మించిపోయిన తర్వాత మేము, ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తుంది? ఈ సంఘటనలు చివరికి ఎటు దారి తీస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇందులో ఇంకొక ఆలోచన ఏమి లేదు. వాళ్ళు ఇది ఎవరైనా కానీ సైజబుల్ ప్లాన్డ్ కాన్స్పిరసీ. ఎందుకంటే ఒక మనిషిని గురిపెట్టి కొట్టడం అంటే అంత సులువేం కాదు. అది కొద్దిగా కిందకి వచ్చి తగిలితే కన్ను కూడా దెబ్బతినేది. కాబట్టి ఇలాంటి చర్యలు అనేటువంటిది చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. అంటే ఎన్నికలు వేళ ఓవైపు ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ విధంగా దాడి జరగడం అంటే ఏమైనా ఆకతాయిల పని అంటారా, లేకుంటే దీని వెనకతల రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందంటారా? గడిచిన కొన్ని వారాలుగా ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి స్పీచెస్ కానీ, ఉపన్యాసాలు కానీ మనం క్లోజ్గా, మెటిక్యులస్గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. నేను 3-4 డేస్ క్రితం నా భార్యతో అన్నాను, ఈయన ఇంత నిర్భయంగా, నిర్భీతిగా తిరుగుతున్నారు, ఇది ఏదైనా సంఘటన జరగచ్చు అన్నటువంటిది అన్నది నేను ఇంకా మొన్ననే అన్నాను. నేను ఎందుకు అంటున్నానంటే ఎన్నికల వేళ కాదు, ఎప్పుడైనా కానీ ఇలాంటి సంఘటనలు దీన్ని మనం సమర్థించబోము. ఇది అభిమానవ ప్రపంచమే ఈరోజు సిగ్గుతో తలముచ్చుకుంటుంది. మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం సమాజాన్ని, ఏం చెయ్యాలనుకుంటున్నాం ఈ సమాజాన్ని. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇది చేస్తున్నారో వాటిల్ని ఈ చర్యలు మానుకొని ఈ సమాజానికి ఒక మంచి మార్గదర్శకత్వం వహించినటువంటి వ్యక్తులుగా మారితే కానీ ఇలాంటి మరి ఇంకా ఆగవు. ఇవి నరమేధం. ఈ నరమేధం ఒకసారి అంటుకుంటే ఎక్కడికి వెళ్ళొద్దో మనకే తెలియదు కదా. అందుకు ఈ పరిస్థితిని మనం కొద్దిగా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. మొత్తానికి ఈ యొక్క దాడి చాలా హేయమైన చర్యగా ఆయన చెబుతున్నారు. ఇటువంటివి ఒకవైపు స్టార్ట్ అయ్యాయి అంటే అది చాలా తీవ్రస్థాయికి పరిణామాలకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి మంచివి కాదని చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు ఇటీవల రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని వెనక ఎవరున్నారనేది కూడా త్వరలో తేలుతుందని కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 ఆమదాబాద్.